నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. చాలామందికి అండి నా చేతిలో ఉంది కదా, దీని పేరు తెలియదు అనమాట. అంటే మా గోదావరి జిల్లాలో వీటిని పొల్లుకట్ట అంటారనమాట అండి. పొల్లుకట్ట అని ఎందుకు అంటానంటే అండి, అంటే మనకి 1990 వరకు బాగా వాడుకలు ఉన్నాయన్నమాట అండి. మా గోదావరి జిల్లాలో వరిసేను కోసిన తర్వాత పనులు వేసేవారండి. ఆ పనులు ఆరిన తర్వాత కట్టి కుప్ప వేసేవారు. కుప్ప వేసిన తర్వాత కుప్ప నూర్చేవారండి. అంటే కళ్ళం మీద డైరెక్ట్ భూమి మీద ఆ కుప్ప నూర్చిన తర్వాత ధాన్యం గింజలు భూమి మీద అంటిపోతాయి కదా, తొడ్డాకు వాడేవారు అనమాట అండి. ఒకప్పుడు అయితే పూర్వం చాలా ఫేమస్ అనమాట అండి. చాలా ప్రతి ఇంట్లో 3-4 కట్టలు ఉండే అనమాట. వీటిని పొల్లుకట్ట అంటారు. అయితే ఏంటంటే ఇప్పుడున్న టీనేజ్ పిల్లలు ఎవరికి కూడా వీటికి తెలియదు కదా. పైకి చెట్టుకు పేరు ఉందన్నమాట. ఈ చెట్టు పేరు ఏంటంటే లింగమేరి చెట్టు అనమాట అండి. మీకు అర్థమైంది కదా, లింగమేరి చెట్టు అనమాట. ఇది చాలా మందికి తెలియదు కదా. దాని గురించి ఈ కట్టలు ఇప్పుడున్న పిల్లలకైతే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒకప్పుడైతే రన్నింగ్లు ఉండి ఇప్పుడైతే వాడతలేదు అనమాట అండి. అవి ఎలా వచ్చినట్టు మా మిల్లుని పండగ దులుపులు జరుగుతున్నాయి కదండి. ఆ దులుపులు దులపడానికి అట్టుకొచ్చారనమాట కూలీళ్ళు. అయితే చాలా మందికి తెలియదు కదా, మనం చెప్దామని చెప్పి వీడియో తీస్తాను అనమాట. మీకు గుర్తుంది కదా, దీని పేరు లింగమేరి చెట్టి. అర్థమైందండి. అలాగే దీన్ని ఏంటంటే పొల్లుకట్ట కూడా అంటారు అనమాట అండి. అది మా గోదావరి జిల్లాలో పొల్లుకట్ట అంటారు. మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో టీనేజ్ పిల్లలందరికీ షేర్ చేయండి, ఈ విషయం తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయాలి మరి.